ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, బలవంతుడా, గొప్ప దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి, శిలువలో చేసినటువంటి ప్రాణత్యాగాన్ని బట్టి, పాట ద్వారా మీ నామాన్ని గొప్ప చేసే సమయాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి, 2000 సంవత్సరాల క్రితం మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, సిలువ కార్యాన్ని మేము మర్చిపోలేదు. కానీ ప్రభువా, దేవా, ఈ విధంగా 40 దినాలు ఈ విధంగా మరి తండ్రి ప్రభువా మీ సిలువ వైపు చూడడానికి మాకు ఇస్తున్న ఈ గొప్ప తరుణం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేసి దేవా, మరి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి ప్రసన్నత సమృద్ధిగా మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి జన మనసు అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరద్దాం పిల్లరా. పాట సంఖ్య 615. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. ఈ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరద్దాం. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. దురిత దూరుడా నీ దరి చేరగా, దురిత దూరుడా నీ దరి చేరగా, నాదు పాప శాపము నీచి, నాదు పాప శాపము నీచి, దరి చేర్చితివి కృపతో, దరి చేర్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు.
సిలువే నాకు శరణు యేసు ప్రభు. శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, శాశ్వతముగా నన్ను ప్రేమించితివి. నీదు ప్రేమకు నేనే సాక్షిని, నీదు ప్రేమకు నేనే సాక్షిని. బలమగు నీదు కృపతో, బలమగు నీదు కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నా హృదయములో భారములెల్లను, నా హృదయములో భారములెల్లను సిలువను చూడగా సమసిపోయెను, సిలువను చూడగా సమసిపోయెను. శక్తి గల నీ కృపతో నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. మంచిది పిల్లరా, ఈ సమయంలో మనం దేవుని వాక్యం విందాం. దైవజనురాలు మిస్సెస్ భాను ప్రభుదాస్ ఆంటీ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానముల్లో పాల్గొంటున్న ప్రభు బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం యోహాను సువార్తలోంచి ఒక వచనాన్ని చదువుకుందాం. అది యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా కొరకు మీరు శిలువ మీదకి ఎక్కినందుకు స్తోత్రాలు. శిలువకు మీరు మేకులతో అంట కొట్టబడి రక్తము కార్చి శ్రమను అనుభవించి మీ ప్రేమ వాక్కులను మాకు వినిపింపు చేసి ఆ శిలువపై మా కొరకు మీరు మీ ప్రాణాన్ని అర్పించినందుకు స్తోత్రాలు. ఈ దినాలలో మీ యొక్క శిలువ యజ్ఞాన్ని, మీ శిలువ యాగమును ధ్యానించుకోవడానికి సంఘానికి మీరు అనుగ్రహిస్తున్న కృప కొరకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి, మీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి. మీ యొక్క శిలువ దర్శనం మేము చేసుకోవడానికి సహాయం చేయండి. కనులారా మేము మిమ్మల్ని చూడడానికి మా మనోనేత్రాలను వెలిగించండి ప్రభువా. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. ఈ సమయం అంతటిని మా కొరకు దీవించండి. మీ దాసురాలిగా నన్ను మీకు అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభుకి పొంతు పిలాతు శిలువ శిక్షను విధించినప్పుడు కొరడాలతో కొట్టించి శిలువ వేయమని వారిని ఆ రోమన్ సైనికులకు అప్పగించినప్పుడు యేసు ప్రభుని యెరూషలేమునకు వెలుపట ఉన్న మరి కల్వరి లేక గొల్గతా అనే స్థలానికి యేసు ప్రభును మరి వాళ్ళు గైడ్ చేశారు, తీసుకుని వెళ్ళారు. ప్రభు ఆ భయంకరమైన శిలువను మోసుకుంటూ ఆ గొల్గతా అనే కొండ ప్రాంతాన్ని, ఎత్తైన ప్రాంతాన్ని ప్రభు ఎక్కిన తర్వాత అక్కడ ప్రభువును శిలువ వేసినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు శిలువ మీద ఉదయం 9 గంటలకు ఆయన శిలువ వేశారు. మరి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించినట్లుగా లేఖనాలలో మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభువును శిలువ వేయడానికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ యొక్క యెరూషలేములో బహుజన సమూహం యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభుని దారి పొడుగునా చూస్తూ ఉన్నారు. దుఃఖపడేవారు, ఏడ్చేవారు, ఆ తర్వాత అది తట్టుకోలేక మరి చాలా బాధపడుతున్నవారు. అలాగే మరి ఆయనకు సహాయపడడానికి కురేనీయుడైన సీమోను కూడా ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తాము. ఈ క్రూసిఫిక్షన్, ఈ ప్రాసెస్ ఆఫ్ క్రూసిఫిక్షన్ మరి జరిగే వరకు చాలా మంది యేసుని వెంబడించారు. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క శిలువ వద్ద కూడా కొంతమంది నిలబడ్డారు. యేసు ప్రభు యొక్క ఆ క్రూసిఫిక్షన్ ని, ఆ ప్రాసెస్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ని కళ్ళారా చూచిన వ్యక్తులను మనం దేవుని గ్రంథంలో కనుగొనవచ్చు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఆయన తల్లియు
ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. కొందరు స్త్రీలు యేసు ప్రభు యొక్క శిలువ వద్ద నిలబడ్డారు. చూడండి, యేసు ప్రభుని అంత దారుణంగా మరి హింసిస్తూ ఉంటే అసలు మనం మరి ఈ తరంలో ఉన్న మనం అది వినడానికే చాలా బాధాకరంగా ఉంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయబడింది కొన్ని సంవత్సరాల క్రితం. అసలు అది యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సంబంధించిన లాస్ట్ 24 hours ప్రభువు జరిగిన హింస అంతా దానిలో పొందుపరచబడింది. దాన్ని అసలు చూడలేము మనం. చాలా బాధ వేసిపోద్ది, గుండె కరిగిపోద్ది. అసలు ఆ దృశ్యాలు మనం చూడలేము. అయితే ప్రత్యక్షంగా యేసు ప్రభు యొక్క సిలువ వేయబడిన ప్రాసెస్ని కొంతమంది స్త్రీలు విట్నెస్ చేశారు. చూడండి, ఇది చాలా గొప్ప విషయం, గంభీరమైన విషయం. అసలు సాధారణంగా ఏమైనా యాక్సిడెంట్స్ అయితేనే మనం స్త్రీలంగా మరి చూడలేము, చాలా బాధపడతాం. లేదా ఆ దృశ్యాలు అలాగే మన కళ్ళల్లో మిగిలిపోతాయి, పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. జరిగిన యాక్సిడెంట్, లేకపోతే ఆ రక్తం ప్రవహించింది, ఇవన్నీ దృశ్యాలు. అయితే యేసు ప్రభు యొక్క శిలువ మరణము భయంకరమైనది, భయానకమైనది, గొప్ప భయోత్పాతాన్ని కలుగు చేసిన ఆ శిలువ మరణాన్ని కొందరు స్త్రీలు విట్నెస్ చేశారు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువును 3.5 సంవత్సరాలు వెంబడించిన డిసైపుల్స్ అందరూ భయపడిపోయారు. వాళ్ళందరూ గెత్సెమనే తోటలో ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే వచ్చి ఆ ప్రధాన యాజకులు, ఆ జనుల పెద్దలు పంపిన బంట్రోతులకి యూదా యేసుప్రభుని అప్పగించాడో అప్పుడే అందరూ యేసుప్రభుని విడిచిపెట్టి పారిపోయారట. ఆ దృశ్యం చూసేటప్పటికే పారిపోయారు. ఆ సీన్లోనే, ఆ సంఘటనలోనే యేసు ప్రభుతో పాటు ఉండలేకపోయారు. అప్పటి వరకు ప్రభుతో ఉన్నవారు, ప్రభా అందరు విడిచిపెట్టి వెళ్ళాం, మేము నిన్ను విడిచిపెట్టమని చెప్పిన మరి శిష్యులు సహా పారిపోయారు యేసు ప్రభుని వదిలిపెట్టి. చూద్దాం ఒక వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో ఈ మాట కనబడుతుంది. మత లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఆ స్పాట్లో శిష్యులు భయపడిపోయారు, అందరూ పారిపోయారు. యాక్చువల్గా చెప్పాలి 12 మంది పారిపోయారు. అయితే ఆ తర్వాత మళ్ళా వెనక్కి వస్తారు. యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను, అలాగే పేతురు కూడా వస్తారు. యోహాను మరి యేసు ప్రభుని వెంబడించాడు, యేసు ప్రభుని హత్తుకొని ఉన్నాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఎందుకంటే తాను ప్రధాన యాజకునికి నెలవరు బంధువైనందున ఆ ప్రధాన యాజకుని ఇంటి ముంగిట్లోకి యోహాన్ వెళ్తాడు. ఆ తర్వాత పేతురు కూడా తీసుకుని వెళ్తాడు. పేతురు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా యేసు ప్రభుని ఫాలో అయ్యాడు. యోహాన్ మాత్రం యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఇలాగా ఆ భయంకరమైన పరిస్థితుల్లో అందరూ యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, చూడలేకపోయారు. మేబీ కొంతసేపు చూసి అమ్మో ఇంకా చూడలేము మేమని ఆగిపోయి ఉంటారు, అమ్మో అలసిపోయామని ఆగిపోయి ఉంటారు, అమ్మో అంత ఎత్తైన కొండ మేమెక్కడ ఎక్కుతామని చెప్పి అందరు ఆగిపోయారేమో. కానీ కొందరు స్త్రీలు యేసు ప్రభుని యెరూషలేములో ఎప్పుడైతే శిలువ శిక్ష విధించబడిందో అప్పటి నుంచి యెరూషలేము వీధులలో, అలాగే మరి యెరూషలేము బయట ఉన్న కల్వరి కొండ మీద యేసు ప్రభుని శిలువ వేసే వరకు ఆయనతో పాటు ఉన్నారు. దే స్టూడ్ అట్ హిస్ క్రాస్. యేసు ప్రభు శిలువ దగ్గర వారు నిలబడ్డారండి. ఇది ఒక రకంగా ఏమని చెప్పుకోవచ్చు అంటే, వాళ్ళు దేవునితో, యేసు ప్రభుతో తమను తాము మమేకం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు చెప్పకనే చెప్తున్నారు, మేము నీతో ఉన్నాము. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ క్రూసిఫికేషన్, వీఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ యువర్ క్రూసిఫికేషన్. నీ శిలువతో మమ్మల్ని మేము ఐక్యపరచుకుంటున్నాం. నీ యొక్క శిలువ యజ్ఞంలో, లేకపోతే నీ యొక్క శిలువ శ్రమలను మమ్మల్ని మేము మమేకం చేసుకుంటున్నాం అంటున్న దానికి గుర్తుగా వాళ్ళు ఆ శిలువ దగ్గర నిలబడ్డారు. ఎందుకంటే అక్కడున్న ఆ రోమన్ సైనికులు, ఆ శతాధిపతులు ఎంతో దుర్మార్గంగా, ఎంతో కఠినంగా వస్తున్న ప్రజలను చెల్లా చెదురు చేస్తూ, మరి ఆ యొక్క అల్లర్లేమి జరగకుండా ఉండటానికి చాలా రఫ్గా, రూడ్గా బిహేవ్ చేస్తున్న ఆ సిచ్యుయేషన్లో 4 స్త్రీల పేర్లు రాయబడ్డది. మేబీ ఇంకా చాలా మంది స్త్రీలు ఉండొచ్చేమో, కానీ 4 స్త్రీలు పేర్లు స్పష్టంగా రాయబడ్డాయి. ఈ 4 యేసు ప్రభు శిలువ వద్ద నిలువబడి యేసు ప్రభు యొక్క శిలువ ఆ ప్రాసెస్ ఆఫ్ క్రూసిఫికేషన్ని పర్సనల్గా చాలా దగ్గరగా నిలబడి విట్నెస్ చేశారంట. ఇది చాలా గొప్ప విషయం. ఈ 4 పేర్లు ఎవరెవరంటే ఆయన తల్లి అంటే యేసయ్య తల్లి అయిన మరియా, రెండవది ఆయన తల్లి సహోదరి అంటే మరియ యొక్క సిస్టరు, తర్వాత క్లోపా భార్య అయిన మరియా, ఆమె పేరు మరియనే, మగ్దలేనే మరియ. ఈ 4 స్త్రీలు యేసు ప్రభు శిలువ వేయబడుతూ ఉంటే యేసు ప్రభు శిలువ దగ్గర నిలబడున్నారు. పురుషులు కూడా నిలబడున్నారు.
జనాలు అఫ్ కోర్స్ చాలా మంది నిలబడి ఉన్నారు, కానీ నలుగురు స్త్రీలు యేసు ప్రభువుని గుచ్చిన ఆ వేదనతో, చింతతో, ఆయనతో మేము ఉంటాము, మాకేమైనా పర్వాలేదు, మేము మాత్రం ఆయన వదిలిపెట్టమని ఆయన ప్రక్కన నిలబడినట్టుగా మనం చూస్తాము. వీళ్ళల్లో మనం మొదటి స్త్రీని గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేయబోతున్నాం. ఈ నలుగురు స్త్రీలలో యేసు ప్రభు యొక్క శిలువ యొద్ద నిలబడిన నలుగురు స్త్రీలలో ఇక్కడ మరి మెన్షన్ చేయబడిన మొదటి స్త్రీ ఎవరంటే ఆయన తల్లి, యేసు తల్లి అయిన మరియ జీవితాన్ని గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేయబోతున్నాం. చూడండి, తల్లిగా కొన్ని పరిస్థితుల్లో బిడ్డలకి ఏదైనా జరుగుతుంటే చూడలేం. బిడ్డలకు జ్వరం వస్తే తల్లి చూడలేదు, బిడ్డకు బాగోకపోతే తల్లి చూడలేదు, బిడ్డకు యాక్సిడెంట్ అయితే తల్లి తట్టుకోలేదు, బిడ్డ చనిపోతే ఇంకా అసలు ఆ తల్లిని ఎవ్వరూ ఓదార్చలేరు. నన్ను గ్రామం దగ్గర ఒక విధవరాలు తన కుమారుడు చనిపోతే ఆ పాడి మీద కట్టి ఆ బాబును బయటకు తీసుకొని వస్తున్నారు. ఆ తల్లి విపరీతంగా ఏడుస్తుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ విధవరాలు, ఆమెకుంది ఒక్కడే కొడుకు అంట. ఒక్కడే కొడుకు చనిపోతే ఆమె చాలా భయంకరంగా ఏడుస్తుంటే యేసు ప్రభు ఆమె దుఃఖాన్ని చూచి, యేసు ఆమెను చూచి కనికరపడి పాడెను ముట్టగా పాడెను మోసుకొని వెళ్తున్న వారు నిలబడ్డారు, ఆగిపోయారు. అప్పుడు ప్రభు చెప్పాడు, చిన్నవాడ లెమ్మని చెప్పగానే చనిపోయిన శవంగా ఉన్న బాబు తిరిగి లేస్తే ఆ తల్లికి ఇచ్చి పంపించాడు. చూడండి, బిడ్డలకి గనక ఏదన్నా ఒక బాధ వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అదే చెప్తుంటారు కదా, నాకెంతైనా పర్లేదండి, నాకేమొచ్చినా పర్వాలేదండి, నా బిడ్డలకి ఏమీ రాకూడదని అంటది తల్లి మనసు. అటువంటిది యేసు తల్లి అయిన మరియ యేసుకు శిలువ శిక్ష విధించబడినప్పుడు, యేసును శిలువ మీద మేకులతో అంటగొట్టినప్పుడు, యేసును ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు 6 గంటలు ఆ మండు టెండలో వేలాడదీస్తున్నప్పుడు ఆ తల్లి మనసు ఎంత విలువల్లాడిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తల్లి ఆ శిలువ వద్దనే నిలవబడింది. మేరీ ద మదర్ ఆఫ్ జీసస్ స్టాండింగ్ ఎట్ ద క్రాస్, శిలువ దగ్గర నిలబడి ఉందండి. శిలువ దగ్గర నిలబడి ఆ కొడుకు ఒక భరోసా ఇస్తుంది, ఆ కొడుకు ఒక ఆదరణ ఇస్తుంది. ఏమనంటే, నానా నేనున్నాను, నానా నేను నీతోనే ఉన్నాను, నేను నీ పక్కనే ఉన్నాను, ఇదిగో నీ కిందే ఉన్నాను, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, ఎవరు వెళ్ళిపోయినా నేను వెళ్ళను, ఎవరు ఏమన్నా కానీ నేను మాత్రం నీ పక్కనే ఉంటానని చెప్పి ఆ తల్లి ఆ కుమారుడైన యేసుక్రీస్తుకి ఒక భరోసా ఇస్తాను. ఎంత గొప్ప విషయం కదా. చూడండి, మన పిల్లలు చీకట్లో కరెంట్ పోగానే ఒకవేళ వాళ్ళు బెడ్రూమ్లో ఉండి మనం ఒకవేళ ఏ కిచెన్లోనే ఎక్కడ ఉన్నాం అనుకోండి, వాళ్ళు చీకట్లో ఒకటే కేకేస్తారు, మమ్మీ అని కేకేస్తే మనం ఎక్కడున్నా పలుకుతాము. లేకపోతే మనం వాళ్ళ కేక వేయక ముందే మనమే పలుకుతాం, నానా కరెంటు పోయింది భయపడబాకండి, నేను ఇక్కడ ఉన్నాను, క్యాండిల్ తీసుకొని వస్తున్నా, టార్చ్ లైట్ తీసుకొని వస్తున్నా, సెల్ తీసుకొని వస్తున్నానని చెప్తాను. యేసు తల్లి తన కుమారుడిని యేసు దగ్గర శిలువ వద్ద నిలబడింది. ఎంత గొప్ప విషయం కదా. నిజంగా భయము లేకుండా, తన ప్రాణాన్ని కూర్చిన భీతి లేకుండా, నా కొడుకు యొక్క శిలువ కార్యం దగ్గర నేనుంటాను, ఏమైనా నాకు పర్లేదని షీ స్టూడ్ ఎట్ హిస్ క్రాస్. యేసయ్య శిలువ దగ్గర అలాగే నిలబడిపోయిందండి. 33.5 సంవత్సరాల వయసున్న కొడుకు అంటే మరి ఏమో వయసు ఎంత ఉండొచ్చు, ఖచ్చితంగా మేబీ ఒక 50 అన్న క్రాస్ అయి ఉంటుంది. అటువంటి ఆమె శిలువ దగ్గర అలాగే నిలబడిపోయింది. ఆ రోజంతా అసలు ఆ క్రాస్ దగ్గర ముందటి రాత్రి విషయాలన్నీ బహుశా ఒకవేళ తెలుస్తూ ఉంటే తన మనసు ఎలాగ ఉంటుంది, తను ఎలాగ యేసయ్య దగ్గర శిలువ దగ్గర నిలబడి ఉందో నిజంగా మనం ఊహించుకోవాల్సిన వారంగా. ఈరోజు మనం ఈ మరీ జీవితంలోంచి కొన్ని ఆత్మీయ సంగతులను మనం తీసుకోబోతున్నాం. యేసు ప్రభు శిలువ వద్ద నిలవబడిన ఈ మరియ తాను మనకిస్తున్న ఒక సందేశం ఏంటంటే, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను శిలువను వీడను, శిలువ ఘట్టాన్ని నేను వీడను, శిలువ వేయబడిన యేసుక్రీస్తును నేను వీడను అనే విషయాన్ని మరియా చెప్పకనే చెప్తా ఉంది. నాకు ఈ షారోన్ గీతాల్లో పాట గుర్తొచ్చింది. ఆ పాటలో ఇలాగుంటుంది, ఏమని ఉంటుందంటే, సిలువను వీడను సిలువను వీడను సిలువను సిలువను వీడను అని ఉంటుంది. విడవను, నేను సిలువను విడిచిపెట్టే ప్రశ్నే లేదు, నేను సిలువను వీడను 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 అని ఉంటుంది. అందులో పల్లవి ఏమని ఉంటుందంటే, మొదటి వచనం, నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా గొల్గతా కొండ బాధలో పాలు పొందేదవా. యేసు బాధలో, యేసు యొక్క శిలువ వేదనలో, యేసు యొక్క గొల్గతా బాధల్లో పాలు పొందడానికి నీవు రెడీగా ఉన్నావా అని కనుక ఒకవేళ మరియమ్మని అడిగితే మరియమ్మ అంటది, అవును, నా యేసు మార్గంలో నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, ఆ గొల్గతా కొండ బాధల్లో నేను పాలు పొందడానికి రెడీగా ఉన్నాను. ఆర్ యు రెడీ టు స్టాండ్ ఎట్ ద క్రాస్? శిలువ దగ్గర, శిలువ వేయబడిన యేసు ప్రభు దగ్గర నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? నీ మనసు సిద్ధంగా ఉన్నదా? నీవు మానసికంగా, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఆర్ యు రెడీ టు స్టాండ్ ఎట్ ద క్రాస్?
వేర్ జీసస్ వాజ్ క్రూసిఫైడ్. యేసు ప్రభు సిలువ వేయబడిన సిలువ దగ్గర నువ్వు నిలబడతావా? నిలబడేంత ధైర్యం ఉందా నీకు? నిలబడేంత సత్తా ఉందా నీకు? నిలబడేంత విశ్వాసం ఉందా నీకు? యేసు ప్రభువుని హత్తి పెట్టుకొని ఉండే అంత స్థిరమైన బుద్ధి నీకు ఉన్నదా? మనసు ఎవరికి వాళ్ళం పర్సనల్ గా క్వశ్చన్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. చూడండి, మరీ జీవితాన్ని నేను ప్రారంభం నుంచి అసలు తాను ట్రావెల్ చేసిన తన జర్నీలో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ నేను జ్ఞాపకం చేస్తాను. గబ్రియల్ దూతొచ్చి ఆమెకు మరియకు కనబడేటప్పటికి మరియ చాలా చిన్నది. బైబిల్ పండితులు ఏమంటారంటే చాలా ఎర్లీ, చిన్నది, టీనేజర్ అని అంటారు. 13-14 ఏళ్ళ అమ్మాయి అని చెప్తారు. తర్వాత అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటని చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వెళ్తే ఆమె గలిలయలోని నజరేత్ అనే ఊరుకు సంబంధించింది. గలిలే ప్రాంతాలలోని నజరేత్ అనే ఊరికి. నజరేతు చాలా రిమోట్ ఏరియా. ఒకనొక సమయంలో యేసు ప్రభుని గురించి మాట్లాడతా ఒక ఆయన అడుగుతాడు, ఏంటి ఇతడు నజరేయుడా? ఇతడు నజరేతు ప్రాంతానికి చెందినవాడా? నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా అని క్వశ్చన్ చేస్తాడు. అంటే నజరేతు అంత ఇన్సిగ్నిఫికెంట్, అంత అన్ఇంపార్టెంట్ రిమోట్ ప్లేస్ అండ్ రిమోట్ ఏరియా. అటువంటి ప్రాంతాల్లో నుంచి ఈ మరియను దేవుడు ఎన్నుకున్నాడు. మరియను యేసు ప్రభువుకు తల్లిగా పరలోకమందున్న దేవుడు నిర్ణయించాడు. మరియ అంటే అర్థం చేదు అంటే గుర్తుపెట్టుకోవాలి మనం. 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి చేదు, రెండోది తిరుగుబాటు. మరియ జీవితంలో నిజంగా చేదు అనేది తన జీవితంలో తన మార్గమంతటిలో ఇట్ వాస్ దేర్. బిట్టర్నెస్, చేదు, బాధ, దుఃఖము, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఎన్నో జవాబులు లేని ప్రశ్నలు, ఎన్నో రకాలైన అనుభవాలు గుండా తాను చాలా షీ ట్రావెల్ త్రూ బిట్టర్నెస్, భయంకరమైన చేదు అనుభవాలు గుండా తాను ప్రయాణం చేసింది. అయినా కానీ ఆమె యొక్క గొప్పతనం ఏంటంటే షీ స్టూడ్ ఎట్ ద క్రాస్ అండ్ షీ వాజ్ ఇన్ ద ఎర్లీ చర్చ్. శిలువ వద్ద నిలవబడింది. యేసు ప్రభు పరమునకు ఆరోహమైన తర్వాత ఏర్పడిన ఆది సంఘంలో తాను ఒక సభ్యురాలుగా తనను తాను అక్కడ నిలబెట్టుకోగలిగింది. మనందరి జీవితాలలో చేదుంది సుమ. చేదు లేని వాళ్ళు ఎవ్వరూ లేము. బిట్టర్నెస్ గుండా వెళ్తున్న వాళ్ళు ప్రస్తుతం చేదు అనుభవాలు గుండా వెళ్తున్న వారు ఉన్నారు. గత కాలాల్లో చేదు అనుభవాలు గుండా వెళ్ళి ఇంకా చేదును గుచ్చిన మరుపు రాక సతమతమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని బిడ్డల జీవితాలలో చేదు ఉంటది. అయితే ఆ చేదును సహా నీవు జీర్ణించుకుంటూ, నీవు అకామిడేట్ చేసుకుంటూ, క్యాన్ యూ స్టాండ్ ఎట్ ద క్రాస్? నీవు సిలువ దగ్గర నిలబడగలవా? లేదా యేసుని వదిలిపెట్టేస్తావా? నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, ఏంటి చేదు, ఏంటి చేదు అనుభవం, ఏంటి కష్టం, ఏంటి పేదరికం, ఏంటి అనారోగ్యం, ఎందుకంటే యేసుప్రభు నాకు కలిసి రాలేదని యేసుప్రభుని వదిలిపెట్టేస్తావా? లేకపోతే ఒక స్త్రీ మరియలాగా ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను యేసయ్య దగ్గర నిలబడతాను, నేను సిలువ దగ్గర నిలబడతాను, నాకేమైనా పర్వాలేదని నువ్వు చెప్పగలవా? మన ఆత్మీయ జీవితాలను, మన ఆత్మీయ ప్రమాణాలను మనమే ఛాలెంజ్ చేసుకుందాం, సవాలు చేసుకుందాం, క్వశ్చన్ చేసుకుందాం. వేర్ వీఆర్ స్టాండింగ్, ఎక్కడ మనం నిలబడున్నామో మనం ప్రశ్నించుకోవాలి సుమా. అనుదినము దేవుని సన్నిధిలో 1 గంట సేపు గడుపుతున్నాం, ఒక 60 నిమిషాలు గడుపుతున్నాం. మనం మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ప్రశ్నించుకోవాలి. ఈజ్ అవర్ స్టేటస్ అనేది మనం అంచనా వేసుకోవాల్సిన వారంలో. గలిలయలోని నజరేతుకు చెందిన ఒక కన్యకను యేసు ప్రభు దేవుడు ఎన్నుకున్నాడు. ఈమె బైబిల్ పండితులు ఏమంటారంటే ఈమె తండ్రి పేరు హేలీ, మేరీ తండ్రి పేరు హేలీ. ఆయన యూదా గోత్రానికి చెందినవాడు, దావీదు వంశానికి చెందినవాడు. అందుకనే ఇప్పుడు దావీదు వంశానికి చెందిన యోసేపు ఆమెను భార్యగా చేసుకుంటున్నాడు అని బైబిల్ పండితులు చెప్పారు. బైబిల్లో అయితే మనకు లేదు కానీ ఆమె తండ్రి పేరు హేలీ, ఆమె యూదా గోత్రానికి చెందింది, దావీదు వంశానికి చెందింది. కనుకనే ఇప్పుడు దావీదు వంశస్థుడైన యోసేపుకు భార్యగా ఉండటానికి ఆమె ప్రదానం చేయబడింది. ఆ సమయంలో చూడండి, భార్యగా ఉండటానికి ఒక వ్యక్తికి ప్రదానం చేయబడింది. అయితే ఇంకా తనకు వివాహం కాలేదు. షీ వాజ్ ఎ వర్జిన్. తాను కన్యకగా ఉన్న సమయంలో ప్రభుదూత కనబడము, దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్పడం, దేవుడు నీకు తోడై ఉన్నాడంటే శుభమా? నాకేమి శుభము, ఏమి శుభవచనం అబ్బా, ఏమి శుభవచనం చెప్తారని ఆలోచిస్తుంటే అప్పుడు ప్రభుదూత చెప్పిందమ్మా, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి అని చెప్పి మరి తెలియపరచబడినట్టుగా మనం చూస్తాం. చాలా ఆశ్చర్యపోద్ది. ఒక చిన్న అమ్మాయి కనుక క్వశ్చన్ చేస్తుంది, నేను పురుషుని ఎరుగొందానను కదా, నాకు ఇది ఎలాగ జరుగునంటే అప్పుడు మరలా చక్కగా తెలియపరచబడలేదు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నీవు గర్భం ధరిస్తావు, పుట్టబో శిశువు కూడా పరిశుద్ధుడై ఉంటాడు, దేవుని కుమారుడై ఉంటాడు.
అంతేకాదు గుర్తుపెట్టుకో, నీ సమీప బంధువైన ఎలిజబెత్ కూడా ఇది 6వ మాసము, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్పినప్పుడు చూడండి ఆమె యొక్క స్పందన ఏంటో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తనకు అసలు తెలియదు భవిష్యత్తు ఎలా ఉంటుందో, తనకు తెలియదు. కానీ తనకు తెలిసింది ఒకటే, ఏంటంటే దేవుని చిత్తానికి లోబడడం తనకి తెలిసింది. దేవుని ఏర్పాటులో ఉండడం అనేది తనకు తెలిసింది. తను ఒకటే చెప్పింది, ఐఎమ్ దై సర్వెంట్, ఐఎమ్ దై హ్యాండ్ మేడ్ అని అంటుంది. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నిజంగా విశ్వాసంగా మనందరి జీవితాలలో దిస్ షుడ్ బి అవర్ స్టాండ్. ఇది మన ప్రమాణమై ఉండాలండి. చాలాసార్లు మనం దేవుని నమ్ముకున్నామని చెప్తున్నాం, దేవుని బిడ్డలమని చెప్తున్నాం, కానీ దేవుని మాట మనకు నచ్చడం లేదు, దేవుని చిత్తం మనకు నచ్చడం లేదు, దేవుని యొక్క దాసునుగా ఉండటానికి ఇష్టపడలేదు. నా జీవితం నా ఇష్టం, నా ఇష్టానుసారమైన నిర్ణయాలను దేవుడు ఆమోదించాలి అంటున్నాం, కానీ దేవుని నిర్ణయాన్ని మనం ఆమోదించడానికి చాలాసార్లు చాలా స్ట్రగుల్ అవుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. దేవుని చిత్తానికి మనం తలొగ్గడానికి కష్టపడుతున్నాం. అయితే మరీ జీవితంలో తనకు తెలియదు అంతకుముందు, ఇక ముందు ఎన్ని చేదు అనుభవాలు తను అందుకోవాల్సి ఉంటుందో తనకు తెలియదు. కానీ తను ఒకటి మాత్రం చెప్పిందండి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగా. కానీ దేవుని చిత్తానికి తల వంచింది. ఆ రోజు నుంచి తన జీవితంలో చేదు ఎక్కువ అవుతానే వచ్చింది, రోజు రోజుకి ఎక్కువ అవుతానే వచ్చింది. కానీ తాను మాత్రము తన జీవితం యొక్క అంతము వరకు ఈ మాటకు కట్టుబడి ఉంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రియమైన వారలారా, ఇది మన అనుభవంగా ఉండాలి, ఇది మన నిర్ణయంగా ఉండాలి, ఇది మన జీవితకాల నిర్ణయంగా ఉండాలి, అవర్ లైఫ్ టైం డెసిషన్గా ఉండాలి. ఏదో ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు దేవుళ్ళో బాగా ఉండి ఆ తర్వాత లోకంలోకి వెళ్ళిపోవడం కాదు సుమా. మరి ఆమె చెప్పిన ఈ మాటకు తన జీవితాంతము కట్టుబడి ఉంది. తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని చేదు అనుభవాలు గుండా తాను ప్రయాణం చేసిందో, అయినా కానీ తాను ప్రభు దాసురాలుగా ప్రభు మాట చొప్పున ముందుకు వెళ్ళిపోయింది. మనం ఈ విషయాలు నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. చూడండి, ఇప్పుడు దావీదు వంశస్థులైన యోసేపు ప్రదానం చేయబడి ఈమె గర్భవతి అయినప్పుడు ఆమెకు చాలా బాధలు వచ్చుంటాయి, నిందలు వచ్చుంటాయి, అపార్థాలు వచ్చుంటాయి. ఎందుకంటే మనకు తెలుసు ఈ విషయం యోసేపుకి తెలవగానే చాలా అప్సెట్ అయిపోయాడు. తాను అనుకున్నాడంట, అయ్యో ఈమెను, తాను నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచడం ఇష్టపడక రహస్యంగా ఆమెను విడనాడాలని ఉద్దేశాడు. అంటే ఈ న్యూస్ ఆయన దగ్గరికి వెళ్ళింది, రకరకాలుగా వెళ్ళుంటుంది. ఆ అర్థాలు మారిపోయి ఉంటాయి, రంగులు మారిపోయి ఉంటాయి, ఎన్నో రకాలుగా అనుమానాలు సృష్టిస్తూ యోసేపు చెవిన పడవేశారు. కాబట్టి తాను పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించడం వల్ల తాను అనేకమైన నిందలకు, అవమానాలకు, అపార్థాలకు తప్పనిసరిగా గురై ఉంటుంది. అయినా తాను విడ్రా అవ్వలేదు సుమా. తాను చెప్పిన మాట కట్టుబడి ఉంది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి దూరంగా కొండసీమల్లో ఉన్న తన సమీప బంధువైన ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె దగ్గర 3 నెలలు ఉండి తాను ఆత్మీయంగా బలపడి ఎంకరేజ్ అయ్యి తిరిగి వెనక్కి వచ్చినట్టుగా మనం చూస్తాం. విశ్వాస జీవితంలో నిందలుంటాయి సుమా, విశ్వాస జీవితంలో అవమానాలు ఉంటాయి. వి విల్ బి ఇన్సల్టెడ్, వి విల్ బి హ్యూమిలియేటెడ్, వి విల్ బి బ్లేమ్డ్. నిందలు, అవమానాలు, మనల్ని అపార్థాలు చేసుకోవడాలనేది జరుగుతాయి. అయినా మనం నిలబడాలి దేవుని కోసం సుమా. మరియ నిలబడింది. ఎక్కడ దాకా నిలబడిందంటే, ఎప్పుడు దాకా నిలబడిందంటే యేసు ప్రభు శిలువ మరణం దాకానే. ఆ బిడ్డను కడుపున గర్భం దాల్చిన రోజు నుంచి తనకు దేవుడు అప్పగించిన ప్రాజెక్ట్, ఆ ప్రణాళిక శిలువలో కంప్లీట్ అయ్యేదాకా దానికి కట్టుబడి నిలబడింది. ఈరోజు మన విశ్వాస యాగంలో, ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా, మన ప్రయాణంలో మనకి ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అపార్థాలు వచ్చినా, ఏ దేవుడైతే మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే మన ఆత్మకు రక్షణ ఇచ్చాడో, ఆ దేవునికి మనం నమ్మకస్తులమై సాగి వెళ్ళాలి. ఇది మేరే జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఆమె యేసు ప్రభు పుట్టిన తర్వాత గొర్రెల కాపర్లు దేవుని దూత కనబడి చెప్పినప్పుడు గొర్రెల కాపర్లు వస్తారు, వచ్చి ఈ శిశువును మరియు యోసేపును చూస్తారు, చాలా సంతోషిస్తారు. వాళ్ళకి దేవుని దూత ఎలాగ ఈ సంగతులను తెలియజేసిందో చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోద్ది మరియ. చాలా ఆశ్చర్యపోయి తనలో ఉన్న ఒక మంచి యాటిట్యూడ్ ఏంటంటే చూడండి, లూకాసువార్త 2వ అధ్యాయం, లూకాసువార్త 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతున్నాను. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి కొనుచు భద్రము చేసుకొనెను.
మరియకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే తన దగ్గరికి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, తన దగ్గరికి ఏ సంగతులు వచ్చినా, ఏ వార్తలు వచ్చినా అవన్నీ తన మనసులో లేక తన హృదయంలో వాటిని తలపోసుకునేదంట, నెమరు వేసుకునేదంట. అంతేకాకుండా వాటిని భద్రం చేసుకుందంట. అవన్నీ అలాగ స్టోర్ చేసుకొని వాటిని గురించి తలపోసుకుంటూ మెడిటేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే 40 రోజులు మరి వచ్చినప్పుడు తాను డెలివరీ అయిన తర్వాత 40 రోజులకి బాబును తీసుకుని యెరూషలేములో మందిరానికి వెళ్తారు, దేవుని దేవాలయంలోకి వెళ్తారు. అక్కడ బాబు పక్షంగా వాళ్ళు అక్కడ చూడండి అర్పిస్తారు. ఏం అర్పిస్తారని కనుక మనం చూస్తే ఇదే లూకాసువార్త 2వ అధ్యాయంలో, మరి ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు ప్రతిష్ఠ చేయబడవలను 24వ వచనం అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యేసు ప్రభువుని యెరూషలేముకు తీసుకుని వెళ్ళారు. పుట్టిన 40 రోజులకి 8వ రోజే సున్నతి చేశారు. 40 రోజులకి మరియా దేవాలయంలో ప్రవేశించింది. ఎంత వాళ్ళు ఎటువంటి పావర్టీలో వాళ్ళు ఉన్నారంటే, వాళ్ళు కేవలము 2 పావురపు పిల్లలను లేక ఒక జత గువ్వలను మాత్రమే అర్పించగలిగిన స్తోమత అంటండి. మనం ఈ విషయాన్ని లేవీకాండంలో చూస్తాం. లెవిటికస్ చాప్టర్ 12 అధ్యాయం అంతా మనం చూస్తే స్తోమత ఉన్న వాళ్ళు మేకపోతును, పొట్టేళ్ళను, గొర్రెలను అర్పిస్తారు. స్తోమత లేని వారు మినిమం ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలోకి ఆ రోజు తీసుకురావాల్సింది ఒక జత గువ్వలన్నా 2 పావురపు పిల్లలన్నా. వీళ్ళు తీసుకెళ్ళింది ఏంటి అంటే ఆ రోజు మరియ పక్షంగా అక్కడ అర్పించడానికి వాళ్ళు తీసుకెళ్ళింది ఏంటంటే, లేక తొలిచూలు పిల్లోడి పక్షంగా అర్పించడానికి వాళ్ళు తీసుకుని వెళ్ళింది ఒక జత గువ్వలు. అంటే ఇట్ ఇండికేట్స్ దేర్ పావర్టీ, దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. చూడండి, మరియా చేదు అనుభవాలు గుండా వెళ్ళింది. మరియా దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నందుకు ఆర్థికపరమైన చిక్కులు గుండా వెళ్ళింది, పేదరికం గుండా వెళ్ళింది. ఎందుకు అసలు యేసుప్రభు పుట్టినప్పుడు ఆ బిడ్డ యొక్క డెలివరీ సమయంలో కనీసం ఒక రూమ్ లేదు తనకి. ప్రజాసంఖ్య జరుగుతుంది కనుక సొంతూరు వెళ్ళాల్సి వచ్చింది. బెత్లెహేం వెళ్ళారు, అక్కడేమో సత్రంలో స్థలం లేదు. ఎంత ఘోరం అంటే నిండు చూలాలకి సత్రంలో కూడా చోటు ఇవ్వలేకపోయారు. యేసు ప్రభువుని పశువుల సాలలో వేసే పుడితే పశువుల తొట్టిలో వేసేని పండబెట్టారు. ఇదంతా ఏం చూపిస్తుందంటే వాళ్ళ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ని, ఆర్థికపరమైన వాళ్ళ ఇబ్బందుల్ని, వాళ్ళ స్థితిని, స్థాయిని చూపిస్తుంది. దేవుడిని నమ్ముకున్నాం, దేవుడి కోసం నిలబడ్డాం. ఏంటి పేదరికం, ఏంటి పుట్టిన బిడ్డను పశువులు తొట్టిలో పండేయడం ఏంటి? లయింగ్ ఇన్ ఏ మేంజర్ అని ఉంటుంది. ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచేది ఏంటి? దేవునికి కనీసం మనం ఏమి ఇవ్వలేక ఒక జత గువ్వలు ఇవ్వడం ఏంటి? ఏంటి పేదరికం, ఏంటిది అని చెప్పి వాళ్ళు మరియా ఆయాసపడినట్టు, ఆవేదన పడినట్టు, లేకపోతే దేవుళ్ళు చల్లబడిపోయినట్టు, దేవుళ్ళు వెనక్కి వెళ్ళినట్టు కనబడదు సుమా. షీ మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళింది. ప్రియమైన వారులారా, ఈ ధ్యానాలలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. నీవు ఈ రోజు నువ్వు ఏ అనుభవం గుండా వెళ్తున్నావో, నువ్వు ఒకవేళ పేదరికం గుండా వెళ్తున్నావేమో, అప్పులు గుండా వెళ్తున్నావేమో, ఆర్థికపరమైన చిక్కులు గుండా వెళ్తున్నావేమో, నీవు ఆగడానికి వీల్లేదు. నీవు సాగి ముందుకు వెళ్లాల్సిందే. ఎక్కడ దాకా వెళ్ళాలి తెలుసా? అప్ టు హిస్ క్రాస్. ఆయన సిలువ దాకా మరీ వెళ్ళినట్టుగా మనం ప్రయాణం చేయాల్సిందే కానీ మన జర్నీని మనం ఎక్కడ ఆపేయడానికి వీల్లేదు. పేదరికంలో కూడా మరియా యోసేపులు ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇదే దినాన ఇప్పుడు ఆ బలులు అర్పించిన తర్వాత సుమయోను అనే ఒక పెద్ద ఆయన దేవుని మందిరంలో ఉంటాడు, దేవాలయంలో యెరూషలేములో. ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చి బాబును పట్టుకొని ప్రభువును స్తుతిస్తాడు. లూకాసువార్త 2వ అధ్యాయం సుమియోను గురించి రాయబడింది 25వ వచనం నుంచి. ఇప్పుడు ఈ సుమియోను యేసు ప్రభువును గూర్చి ఒక మాట చెప్తాడు, ఒక ప్రవచనం. 34వ వచనం, లూకాసువార్త 2వ అధ్యాయం 34వ వచనం. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ చేతిలో ఉన్న ఈ పిల్లోడు నియమింపబడి ఉన్నాడు, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఏ మరి అయితే శిలువ దగ్గర నిలబడిందో, యేసయ్య శిలువ మరణాన్ని ప్రత్యక్షంగా చూస్తుందో, ఆ మరియకు యేసయ్య పుట్టినప్పుడే, యేసయ్యకు 40 రోజుల వయసు ఉన్నప్పుడే సుమియోను చెప్పేసేసాడు, అమ్మ నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోబోతుందమ్మ. ఏంటి దాని అర్థం?
ఏమండి, గుండెల్లోకి ఒక వాకు పొడిచినంత అనుభవం అంట. అది తట్టుకోవాలంటే సామాన్యమైన విషయమా? కాబట్టి యేసయ్య పుట్టిన 40వ రోజు నుంచే తనకు అర్థమైంది తాను భవిష్యత్తులో ఒక భయానకమైన పరిస్థితిని తాను ఎదుర్కోవాలి, ఒక ఘోరమైన పరిస్థితిని తాను ఎదుర్కోవాలనే సంగతి తనకి యేసయ్య పుట్టిన 40వ రోజే తెలిసిపోయింది. చూడండి, మన భవిష్యత్తు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలిసిపోతే ఎంత ఇన్సెక్యూరిటీ తోటి, ఎంత అభద్రతా భావంతో, ఎంత భయంతో మన దినాలు గడుపుతాము. మరియ తన జీవితంలో భవిష్యత్తును గుర్చిన భయంతో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళింది. ఈరోజు నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలవటం లేదా? నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది నీకు ఎంతో భయంగా ఉందా? ఏమో ఈ నా ఆరోగ్యం నన్ను ఏ రోజు ఏం చేస్తా అనుకుంటున్నావా? నా భర్త పరిస్థితి ఎలా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది, నా భార్య పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏ రోజు మా ఇంట్లో ఏం జరుగుద్దో అని నువ్వు భయపడుతున్నావేమో. దేవుడు నీతో ఉన్నాడు సుమా. మరియతో దేవుడు ఉన్నాడు. మరియను దేవుడు నడిపించాడు. మరి జీవితంలో వచ్చిన ప్రతి చేదును అబ్జర్వ్ చేసుకునే శక్తిని తనకి ఇచ్చాడు. మరియ ఒక అద్భుతమైన షాక్ అబ్జార్బర్గా జీవించింది. చూడండి, కార్స్లో ఆ కింద భాగంలో షాక్ అబ్జార్బర్స్ పెడతారంట. అవి మనం కారు యొక్క వెలను బట్టి, కారు యొక్క కంపెనీని బట్టి ఆ కింద పెట్టే షాక్ అబ్జార్బర్స్ డిసైడ్ అవుతాయి అనమాట. విలువైన ఖరీదైన కారు ఎక్కువ అమ్మో ఈ కారు ఇన్ని లక్షల అని మనం ఆశ్చర్యపోతుంటాం. అంత అవసరమా అనుకుంటాం. లేదు, ఆ కారులో ప్రయాణం చేస్తుంటే ప్రయాణం చేసినట్టే తెలియదు, ఎన్ని కుదుపులైనా తెలియవు, ఎన్ని స్పీడ్ బ్రేకర్లైనా తెలియదు, ఎంత రఫ్ రోడ్ అయినా తెలియదు. ఎందుకో తెలుసా? ఆ కారు కింద అద్భుతమైన షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అందుకే ఆ కారులో కూర్చున్న వాళ్ళకి ఏ రకమైన షాక్స్ తెలవు, ఏ ఎత్తు పల్లాలు తెలవు, ఏ గుంటలు కూడా తెలియవు. సుమా, మరియ ఎలా జీవించిందంటే ఒక అద్భుతమైన షాక్ అబ్జార్బర్గా జీవించింది. తన జీవితంలో అడుగడుగున షాక్సే, పావర్టీ, నిందలు, అవమానాలు, భవిష్యత్తును కూర్చిన భయం, ఇంకా నేను చెప్తాను. ఇవన్నీ కూడా ఒక స్త్రీగా, ఒక విశ్వాసిగా అన్నీ తనలో దాచుకోగలిగింది. ఈరోజు నీకు నాకు ఒక గొప్ప మాదిరిగా నిలబడింది సుమా. ఆ తర్వాత యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం పస్కా పండుగకు వెళ్తారు. ఆ సంవత్సరం కూడా పస్కా పండుగకు వెళ్ళారు. పస్కా పండుగ ముగించుకొని తిరిగి వస్తూ ఉంటే యేసు ప్రభు తన మిగిలిన బంధువులలో ఎవరో ఒకరితో ఉండుంటాడులే అనుకుని చెప్పి వీళ్ళు ఒక దగ్గర ప్రయాణం చేసిన తర్వాత వెతుక్కుంటే యేసు ప్రభు ఉండడు. బంధువులు ఎక్కడ ఎంక్వైరీ చేసినా యేసయ్య ఉండడు. అయ్యో యేసు ప్రభు లేడంటే మళ్ళా వాళ్ళు తిరుగు ప్రయాణం చేసి యెరూషలేముకి వెళ్తారు. అప్పటికే 3 days అయిపోద్ది. అక్కడికి వెళ్ళి చూస్తే యేసు ప్రభు పెద్దోళ్ళతో కూర్చొని, దేవాలయంలో బోధకులతో, ధర్మశాస్త్రోపదేశకులతో కూర్చొని వాళ్ళతో బోళ్ళని డిస్కషన్స్ చేస్తుంటాడు. ఆశ్చర్యపోతారు మరియా, యోసేపులు. ముఖ్యంగా తల్లి తల్లడిల్లిపోద్ది. అప్పుడు తల్లి వెళ్ళి అంటా ఉంది, చూడండి ఏమంటుందంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసేదివి? ఇదిగో నీ తల్లియో నేను దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా. తల్లి తల్లడిల్లిపోయింది మరియ. కొడుకు కనబడకపోతే, దేవుని ఏర్పాటు కుమారుడు, దేవుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడైన యేసు ప్రభు తనకు ఇవ్వబడితే ఇప్పుడు ఆ కుమారుడు కనబడలేదు. చాలా వేదన చెందింది. ఇప్పుడు అడుగుతుంది, నాన్న ఏంటి నాన్న? చాలా ఆందోళనకు గురయింది. అడుగుతా ఉంది, నా కుమారుడు నువ్వు ఎందుకు ఇలాగ చేశావు? ఇదిగో నీ తండ్రియో నేను చాలా దుఃఖంలో మునిగిపోయాను, దుఃఖపడుతూ నిన్ను వెతుకుతున్నాము అని చెప్తాను. దుఃఖము, భయాందోళన మరే జీవితంలో. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. గుర్తుపెట్టుకోండి సుమా. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? అమ్మా, అరే మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని వారితో చెప్పెను. తన ఆందోళన ఒక విధంగా ఉంది, ఆయన స్పందన మరొక విధంగా ఉంది. ఒక రకమైన కేయోస్, ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక అర్థం కాని పరిస్థితిలో తాను వెళ్ళిపోయింది. నేను ఇలాగ మాట్లాడుతుంటే ఆయన అలా మాట్లాడుతున్నాడంటే ఏం అర్థం కావట్లా. అయితే ఆమెలో ఉన్న ఒక మంచి లక్షణం చొప్పున చూడండి ఆమె ఏం చేసిందో. 51వ వచనంలో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకుని తన హృదయాన్ని గొప్ప షాక్ అబ్జార్బర్గా మార్చుకునేసింది. తాను అడిగిన ప్రశ్నకి తన కుమారుడి నుంచి వచ్చిన జవాబు అర్థం కాలేదు. వాట్ ఈస్ వాట్? ఏం మాట్లాడుతున్నాడు? నేను అడిగింది ఏంటి, ఆయన చెప్తుంది ఏంటి? నా దుఃఖం ఎందుకు అర్థం కావట్లేదు? నా తండ్రి పనుల మీద నేను ఉంటానని నీకు తెలియదా ఏంటి అని చెప్పి మాట్లాడినప్పుడు అది కూడా తన గుండెల్లో తాను
దాచిపెట్టేసుకుంది. నువ్వు కూడా కొన్ని భయాందోళనలు గుండా వెళ్తున్నావా? కొంత ఆందోళనకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావా? అసలు ఏం అర్థం కావట్లేదు, నాకు ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? వాటన్నిటిలో కూడా ప్రభు నీతో ఉంటాడు సుమా. అన్ని పరిస్థితుల్లో వీ నీడ్ టు స్టాండ్ ఫర్మ్. మనం స్థిరంగా నిలబడాలి, మనం నిలకడగా ఉండాలి. అప్పుడే గమ్యాన్ని మనం చేరతాం, అప్పుడే మన పక్షంగా ఉన్న దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేరుతుంది సుమా. ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒకసారి యేసు ప్రభు ఒక పెద్ద మీటింగ్లో ఉంటాడు, చాలా బిజీగా ఉన్నాడు ప్రభు. ఆ పరిస్థితుల్లో యేసు తల్లి అయిన మరియా, యేసు ప్రభు యొక్క హాఫ్ బ్రదర్స్, వీళ్ళందరూ యేసు ప్రభును కలవాలని వెళ్తారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 19 నుంచి చదువుతాను. ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయింది. ఏసీ దగ్గరికి వెళ్ళారు, ఏసీని చూడాలి, చాలా రోజులు అయిపోయింది, ఇంటికి రావటం లేదు. అసలు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఆరోగ్యం ఎలా ఉంది, మనిషి ఎలా ఉన్నాడు, తల్లిగా ఎంతో కన్సర్న్ ఉంటుంది కదా. కనుక తన బ్రదర్స్ సహోదరులను తీసుకొని వెళ్ళింది. వెళితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితి, జనాలు కమ్ముకునేస్తున్నారు. యేసు ప్రభు చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నారు. అప్పుడు వీళ్ళ కబురు పంపారు, ఏమనంటే నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేశారు. ఎవరో చూసిన వాళ్ళు పోయి చెప్పారు, అయ్యా మీ అమ్మ మీ బ్రదర్స్ అయ్యా చాలాసేపు నిలబడి ఉన్నారయ్యా, నిన్ను కలవాలనుకుంటున్నారంట అని చెప్తే అక్కడ ప్రభు పంపిన కబురు ఏంటో తెలుసా? దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే, తన చుట్టూ ఉన్న వాళ్ళని చూపించంటున్నాడు, వీరే నా తల్లియు నా సహోదరులు అని చెప్పి ఆయన జవాబు పంపినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఎలాగుంటుంది ఒకసారి మరీ మనసు ఆలోచన చేయండి. తల్లిగా తాను ఒక భౌతికమైన తల్లిగా, ఒక ఫిజికల్ మదర్గా తాను తన కుమారుని చూసుకోవాలని వెళ్తే అక్కడ తాను చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు కాదు నా తల్లి నా సహోదరులు, దేవుని యొక్క వాక్యములు విని దాని ప్రకారం జరిగించు వారే నా తల్లి నా సహోదరు అని చెప్పి అక్కడ మరీ ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ ద ఫిజికల్ థింగ్స్, ఇట్స్ ద స్పిరిచువల్ థింగ్స్ అని. భౌతికమైన విషయాలు కాదు, భౌతికమైన బంధాలు కాదు, ఆత్మీయ బంధాలు ప్రాముఖ్యమైనవి, ఆత్మీయ జీవితం ప్రాముఖ్యమైనది, దేవుని వాక్యాన్ని వినడం దాని ప్రకారం జరిగించడం ముఖ్యమని చెప్పి ఆ సందేశాన్ని ఆ తల్లికి తాను పంపించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇవన్నీ కొంచెం హార్డ్ థింగ్స్, కొంచెం తీసుకోలేని విషయాలు. వాటిని తీసుకోవడానికి, వాటిని అర్థం చేసుకొని వాటితోటి సముదాయించుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. కానీ మరి అక్కడ ఏమో రెస్పాండ్ అయినట్టు, గొడవ చేసినట్టు, అల్లరి చేసేసినట్టు అసలు మనకేం ఆధారాలు కనబడవు. అంతో చక్కగా మరి ఆ విషయాలను తాను గ్రహించి దాటి వెళ్ళిపోయింది. నిజమే కదా, ఆయన వాక్యం విని దాని ప్రకారం జీవించే వారే కదా అని చెప్పి తాను మౌనంగా వెళ్ళిపోయిందని మనం అనుకోవాల్సిన వారం. ఇంకో సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి గలిలయలోని కానాలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసుప్రభు ఆయన శిష్యులు కూడా పిలువబడతారు, వాళ్ళ పెళ్లికి వెళ్తారు. అయితే ఆ పెళ్లిలో జరిగిన సంగతి ఏంటంటే ద్రాక్షారసం అయిపోద్ది, వైన్ అయిపోద్ది. అయిపోయినప్పుడు వాళ్ళమ్మ పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం లేదయ్యా అని చెప్తే 4వ వచనంలో చూడండి ఏమని చెప్తున్నాడు యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదని చెప్పాను. నాకొచ్చి చెప్తున్నావేంటమ్మా, నాతో నీకేం పని అమ్మా, నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు యేసు ప్రభు వాళ్ళ తల్లికి. రకం దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే మొహమాటం లేని జవాబులు. మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు, మొహమాటం లేకుండా ఆ టైంకి తనకి ఏం పంపించాలో, ఏ సంకేతాలు పంపాలో అవే పంపిస్తున్నాడు. నాతో నీకేం పని, నేను ఇందాక మనం లూకా 2వ అధ్యాయంలో ఉంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అని అన్నాడు. ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు మరియకు రెస్పాండ్ అవ్వలేదు. యేసు ప్రభు మరి యొక్క రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి స్పందించినట్టుగా, నేను చూసుకుంటానమ్మా అన్నట్టుగా లేదు. హీ వాజ్ రిలక్టెంట్. కూడా కొన్ని గురించి మనం దేవుడి సన్నిధిలో ప్రాధేయపడుతున్నప్పుడు, మొర పెడుతున్నప్పుడు, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుంటే కూడా దేవుడు మౌనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి అసలు నా ప్రార్థన వెళ్ళిందా లేదా అనిపిస్తుంది. అసలు దేవుడికి నా మీద ప్రేమ ఉన్నదా లేదా, అసలు నేను దేవుడికి కనబడుతున్నానా లేదా అన్నట్టుగా ఉంటుంది కదా. ఆయన ఎందుకు నా విషయంలో ఇంత రిలక్టెంట్గా ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. మరియ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది.
అయినా కానీ మరియా ఎంత ప్రశాంతంగా హ్యాండిల్ చేసిందంటే అక్కడున్న పరిచారకులతో చెప్పింది, మీరు ఇక్కడే ఉండండి, ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పింది. కొంచెం సేపటికే యేసు ప్రభు ఆ రాతి బాణలు నీళ్ళతో నింపమన్నాడు. ఆ తర్వాత విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళమని చెప్పాడు. తీరా చూస్తే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. మొదట పోసిన ద్రాక్షారసం కన్నా ఆఖరిలో పోసిన ద్రాక్షారసం చాలా రుచికరంగా ఉందని చెప్పి విందు ప్రధాని, విందులో పాల్గొన్న వాళ్ళందరూ సంతోషించారు. ఇవన్నీ మేరీ పర్సనల్గా ఫేస్ చేసింది యేసు ప్రభు ద్వారా. తన యొక్క జీవితంలో, తన ఆధ్యాత్మిక జీవితంలో ఈ సంఘటనలన్నీ దే ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, దే ఆర్ నాట్ ఫేక్. ఉట్టిట్టి కాదండి, అవి నిజంగా జరిగినాయి. వీటన్నిటిని బట్టి చూస్తే అసలు తన యేసు ప్రభుని ఏంటి అసలు ఇలాంటి జవాబు లేదు, గౌరవం లేదు, రిలక్టెంట్గా ఉన్నాడని తను యేసు ప్రభుతో ఈయనతో నాకు ఇంక సంబంధం అవసరం లేదని చెప్పి తను కట్ ఆఫ్ చేసుకోలేదు. తను యేసయ్యతో ఉన్న తన బంధాన్ని కాపాడుకున్నది. ఇది మనకేం చెప్తుందంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనకొస్తున్న సవాళ్లలో మనకు కూడా ఒకవేళ దేవుని యొక్క జవాబులు మనకు ఆలస్యంగా అయినా, దేవుడు పట్టించుకోనట్టున్న మనం దేవుణ్ణి కాదని దూరంగా వెళ్ళడానికి వీల్లేదు. ఆయన అంటి పెట్టుకొని మనం ఉండాలి సుమా. ఆయన కొరకే మనం జీవించాల్సిన వారు. ఇంకో సంఘటన కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయంలో, లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒకానొక సమయాన యేసు ప్రభువును, యేసు ప్రభు యొక్క పరిచర్యను, ఆయన యొక్క మహాత్యాన్ని చూచిన వ్యక్తుల్లో 11వ అధ్యాయం 27-28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ, ఒక ఉమెన్ ఇలా కేకలేస్తుంది. యేసు ప్రభువును చూసి అంటుంది, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. తెలుసా ప్రభు? అవును, కానీ ఇంకా గొప్పోళ్ళు ఎవరో చెప్పమంటారా? దేవుని వాక్యము విని దాన్ని గైకొనేవారు. దాన్ని అనుకుందాం కొంతసేపు, ఈ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఆ నోట ఈ నోట ఇది ఒక మాట్లాడింది ఒక స్త్రీనే కాబట్టి అలాగలా వెళ్ళి మరీ దాకా వెళ్ళిపోయింది. ఒక ఆమె గుంపులో నుంచి ఇలా కేకలు వేసింది. అప్పుడు నీ కొడుకు ఏమన్నాడో తెలుసా? నీ కొడుకు నుంచి వచ్చిన జవాబు ఏంటో తెలుసా? నిజమేలే కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొనే వాళ్ళు ఇంకా ధన్యులని చెప్పి అంటే మరియా ఎలాగ ఫీల్ అయ్యి ఉంటుంది? మరియా ఎలాగ ఫీల్ అవ్వలేదు. మరియా నెగిటివ్గా ఫీల్ అవ్వలేదు. మరియా తన కుమారుని యొక్క స్పిరిచువల్ వాల్యూస్ని బహుశా తాను ఎన్నికలోనికి తీసుకొని ఉంటుందేమో. ఆమె గురించిన వివరాలు మనకి ఎక్కడ కనబడలేదు సుమా. కనుక మరియ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, లేక యేసుప్రభు జన్మనిచ్చిన తర్వాత యేసు ప్రభుని కలిగి ఆమె వెళ్తూ ఉండగా తను ఎన్నో రకాలైన అనుభవాలు గుండా వెళ్ళింది. దేవుడు ఏమని సవాలు చేస్తున్నాడంటే, నీ విశ్వాస యాత్రలో, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎన్ని అనుభవాలు గుండా వెళ్తున్నా, నిందలు గుండా, అవమానాలు గుండా, అపార్థాలు గుండా వెళ్తున్నా, పేదరికం గుండా వెళ్తున్నా, చోట్ల అగౌరవపరచబడుతున్నా, హౌ ఆర్ యూ? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? క్యాన్ యూ స్టాండ్ along with Jesus at his cross? నీవు యేసయ్యతో పాటు యేసయ్య శిలువ దగ్గర నిలబడగలవా? బాబో, యేసయ్యని నమ్ముకున్నందుకు ఇన్ని వచ్చినాయి, ఇక నాకు వద్దనే వద్దండి అని అనుకుంటున్నావా? కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు ప్రభు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, అయినా సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని ప్రభు చెప్పారు. వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అబద్ధాలు చెప్పుకుంటారు మీ మీద. ధైర్యంగా ఉండండి. ఇంకా చెప్పాలంటే సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మరే నిలబడిందండి. మరే యేసయ్య శిలువ దగ్గర తాను నిలబడింది. ఎంతో దుఃఖముతో, భారభరితమైన మనసుతో యేసయ్య శిలువ దగ్గర తాను నిలబడింది. కానీ ఎంతోమంది పారిపోయి వెళ్ళిపోయారు, కానీ తాను శిలువ విడిచిపెట్టి వెళ్ళలేదు సుమా. చూడండి, శిలువ దగ్గర కొంతమంది నిలబడ్డారు. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువ దగ్గర చాలా మంది నిలబడి ఉన్నారు. మనం ఇప్పుడు మరియ నిలబడింది, మరియ సహోదరి నిలబడింది, క్లోపా భార్య అని మరియ నిలబడింది, మగ్దలేనే మరియ నిలబడింది అని చెప్పుకున్నాం కదా. ఇంకా చాలా మంది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ నిలబడ్డారు. చాలా మంది పీపుల్ అక్కడ కనబడుతున్నారు. వాళ్ళు యేసు ప్రభుని, సిలువ వేయబడిన యేసు ప్రభుని వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు పట్ల వాళ్ళ ప్రకంపనలు, యేసు ప్రభు పట్ల అవి ఎలా బయటకు వస్తున్నాయి చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు తమ తలలు ఉచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనిమని చెప్పి ఆయనను దూషించిరి. నిలబడున్నారు కొంతమంది, మార్గాన్ని వెళ్తా ఆగిపోయారు. అక్కడ ఆగిపోయి మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఆహా,
దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజు కడతానన్నావు కదా, నువ్వు ముందు దిగు, అసలు శిలువ మీద నుండి దిగు చూద్దాం, నువ్వు రక్షించుకోమని చెప్పి యేసు ప్రభును దూషించారంటండి. మరి శిలువ దగ్గర నిలబడింది. షీ స్టూడ్ సైలెంట్ ఎట్ హిస్ క్రాస్. ఎంత గొప్ప విషయం కదా. యేసు ప్రభువుతో చెప్తా ఉంది, అయ్యా నేనున్నాను నానా, నేను ఇక్కడే ఉన్నాను నాన్న, నీ కాళ్ళ దగ్గర ఉన్నాను నాన్న, నీ శిలువ రక్తపు బిందువులు పడతా ఉన్నాయి, ఇదిగో ఇక్కడే ఉన్నాను నాన్న, నేను నిన్ను వదిలిపెట్టలేదని యేసయ్య శిలువ దగ్గర మరీ నిలబడింది. ఇంకో గుంపు కనపడుతున్నారు. 31వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను ఆయనను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. హిజ్ ఓన్ పీపుల్, శాస్త్రులు పరిసయ్యులు యూదా మతానికి చెందిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు యేసు ప్రభుని భయంకరంగా వాళ్ళు అపహాస్యం చేస్తున్నారంట. దే మేడ్ జీసస్ ఏ లాఫింగ్ స్టాక్. జోకులు వేసుకుంటున్నారు, నవ్వుతా ఉన్నారు. అంటే తను రక్షించుకోలేకపోయాడు. నువ్వు ఇశ్రాయేలు రాజు క్రీస్తు అయితే నువ్వు శిలువ మీద నుండి దిగి, అప్పుడు మేము వచ్చి నిన్ను నమ్ముతామని చెప్పి యేసుని అపహాస్యం చేస్తున్నారు. మరొక గుంపు ఉన్నారండి. యేసు ప్రభు శిలువకు అటొకళ్ళు ఇటొకళ్ళు వేలాడుతున్నారు, బంది కొట్టుతారు. వాళ్ళిద్దరంట ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. సో అక్కడ యేసయ్య శిలువ దగ్గర యేసు చుట్టూరా ఉన్న వారిలో కొందరు నిందిస్తూ ఉంటే, కొందరు అపహాస్యం చేస్తుంటే, కొందరు దూషిస్తూ ఉంటే, ఇంకాసేపటికి ఒక శతాధిపతి వచ్చి ఒక ఈట తీసుకొచ్చి పక్కలో బల్లెంతో పొడిచాడు. ఎన్ని రకాలుగా స్పందిస్తుంటే యేసు తల్లి అయిన మరియా యేసయ్య శిలువ దగ్గర నిలబడింది. సుమా, ఈరోజు ఒకటే ప్రశ్న ఈ సందేశం ముగింపులో, వేర్ ఆర్ యూ? నువ్వెక్కడున్నావు ఇప్పుడు? ఆర్ యూ విల్లింగ్ టు స్టాండ్ అట్ హిస్ క్రాస్? యేసయ్య శిలువ దగ్గర నిలబడడానికి నీకు ధైర్యం ఉందా? నీవు ఆ స్టాండ్ తీసుకోగలవా? నువ్వు ఆయనతో పాటు నిలబడగలవా అనేది మనల్ని ఈరోజు ప్రభు వేస్తున్న ప్రశ్న. సుమా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఇలా ఉంటుంది. పౌలు గారు అంటాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మనకు అనుగ్రహించబడింది అంటాడు. యేసునందు విశ్వాసం ఉంచి, యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాం కదా. రక్షణ పొందిన మనకు ఆయన పక్షంగా శ్రమ పడడానికి కూడా దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. ఆయన శిలువలో మనల్ని మనం మమేకం చేసుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆర్ యూ రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీకు అనుమతించిన మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసయ్య సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడించాలి. ఆర్ యు రెడీ టు బేర్ హిస్ క్రాస్? నీ సిలువనెత్తుకొని నువ్వు వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేక సిలువను విడిచిపెట్టి పారిపోవడానికి ఇష్టంగా ఉన్నావా? సిలువ వేయబడి యేసును చూచి పారిపోవడానికి ఇష్టపడుతున్నావా? నిలబడడానికి ఇష్టపడుతున్నావా? ఫైనల్గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మరే జీవితంలోంచి ఒక స్పిరిచువల్ ట్రైట్, ఒక ఆత్మీయ సత్యాన్ని, ఒక ఆత్మీయ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమెలో ఉన్న స్థిర బుద్ధిని నేను గుర్తించాల్సిన వారం. ఆమెలో ఉన్న స్థిరమైన మనసును మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. ఆమె స్థిర హృదయముతో యేసు ప్రభువును హత్తుకుంది. డే 1 నుంచి ఆ బిడ్డ తన కడుపును పడిన రోజు నుంచి ఆ బిడ్డ శిలువ మీద ప్రాణం పెట్టే వరకు యేసుని విడిచిపెట్టలేదు. ఎంత స్థిరమైన మనస్సు, ఎంత స్థిరమైన బుద్ధి. ఈనాడు మనం లోకంలో ఎంతో మందిని చూస్తుంటాం, చంచలమైన మనస్కులు, ద్విమనస్కులు, అస్థిరమైన మనస్సు. ప్రొద్దునన్న భక్తి సాయంకాలం అనుకుండదు, ఆదివారం అన్న భక్తి శనివారం అనుకుండదు. ఏమందాం మనం? కలిగిన వారమే మనం ప్రభుని వెంబడించవలసిన వారం ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం స్థిరులమై ఉండాలి. 2 వచనాలు చూపించి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2 Peter chapter 3 and verse 17, 17వ వచనం చదువుతున్నాను. 2 పేతురు 3:17, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎన్నో రకాలైన తప్పుడు బోధలు ఉన్నాయి, నీతికి విరోధమైన తప్పు బోధలు ఉన్నాయంట. ఆ బోధల వల్ల మీరు తొలగింపబడతారేమో, జాగ్రత్త. మీకు కలిగిన స్థిర మనస్సును, దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క స్థిర మనస్సును, ఈ స్టెబిలిటీని, ఈ స్టేబుల్ మైండ్ని
మీరు పోగొట్టుకోవద్దు. దాన్ని విడిచి పడిపోకుండా జాగ్రత్తగా దానిని కాచుకోండి, దాన్ని కలిగి ఉండండి అని చెప్పి మరి పేతురు ఆనాటి విశ్వాసంలో బలపరుస్తున్నాడు. మొదటి పేతురులో కూడా మాట చదువుతాను, 1:13. మొదటి పేతురు 1:13. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. కట్టుకోండి, నడుములు కట్టుకోండి. మరేలాగా నడుము కట్టుకో. కష్టం వచ్చినా, నింద వచ్చినా, అపార్థాలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, పేదరికం వచ్చినా, దారిద్ర్యం వచ్చినా నీ మనస్సు అను నడుము కట్టుకో. నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడబోతుంది, ఆయన తీసుకురాబోతున్నాడు హిస్ గ్రేస్, ఆయన తీసుకురాబోతున్న కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి నిబ్బరమైన మనసు కావాలి, స్థిరమైన బుద్ధి కావాలి సుమా. ఇంకో మాట ఇదే పత్రికలో నుంచి, మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. బి అలర్ట్. నిబ్బరమైన మనస్సు. ఏదొచ్చినా కానీ చెల్లించిపోవద్దు, ఏదొచ్చినా కానీ తొలగిపోవద్దు. నిబ్బరంగా ఉండండి. నిబ్బరమైన మనస్సు కలిగి నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచు తిరుగుతున్నాడు. వాడు తిరుగుతున్నాడు మింగేయాలని. మీరు మాత్రం స్టేబుల్గా ఉండండి. మీరు నిబ్బరమైన బుద్ధి కలవారై ఉండుడి. 9వ వచనం. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నమని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించండి. ఈరోజు నీకు వస్తున్న కష్టం నువ్వు అనుకుంటున్నావేమో, నాకెందుకు ఈ కష్టం, నాకేనా ఈ కష్టం అనుకున్నావు. లేదు, లోకమందున్న మీ సహోదరుల జీవితాల్లో కూడా ఇలాంటి శ్రమలే, ఇలాంటి నిందలు, అవమానాలు, అపార్థాలు, పేదరికము, దారిద్ర్యం, అనారోగ్యం, లేమి ఎన్నో ఉన్నాయని గుర్తుపెట్టుకొని, మీరు ఒక్కళ్ళే కాదని గుర్తుపెట్టుకొని విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. 10వ వచనంలో ఇలా రాస్తున్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి. కొంచెం కాలమే మీ కష్టాలు, కొంచెం కాలమే మీకు శ్రమలు వస్తే గుర్తుపెట్టుకోండి, ఆయన సర్వకృపానిధి, ఆయన నిధిలో నుంచి మనకు కావాల్సిన కృపనిస్తాడు. కొంచెం కాలమే ఈ శ్రమలుంటే ఆ తర్వాత ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు వద్ద, సిలువ వద్ద నిలువబడిన మరియను యేసు ప్రభు చూచాడు. యేసు ప్రభు ఐడెంటిఫై చేశాడు. యేసు ప్రభు మాట్లాడాడు ఆమెతోటి. అక్కడే ఆ ప్రక్కనే తన ప్రేమించిన శిష్యుడు నిలబడి ఉంటే సిలువ వద్ద నిలువబడిన మరియను యేసయ్య వదిలిపెట్టలేదు సుమా. అప్పచెప్పాడు ఆ యోహానుతో చెప్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎన్నో ఇబ్బందులు పడిన మరియా సిలువ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలా, సిలువ దగ్గర మళ్ళీ నిలబడాలా, అక్కడ ఏమొస్తుందని తనకి, అక్కడ ఏమి సంపాదించుకుంటుందని, ఆమె ఏమొస్తుందో ఏమి సంపాదించుకుంటానో ఆలోచించలేదు. కానీ షీ వాంట్స్ టు స్టాండ్ ఎట్ హిస్ క్రాస్. అంతే, నేను నిలబడతా ఆయన సిలువ దగ్గర నిలబడిందంటే, నిలబడిన మరియను దేవుడు నిర్లక్ష్యం పెట్టలేదు. నిలవబడిన మరియను యేసు ప్రభు చూచి చూడనట్టు ఉండలేదు. యేసు ప్రభు మరియకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. యేసు ప్రభు మరియకు ఒక భవిష్యత్తునిచ్చాడు. యోహానుతో చెప్పాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్పి యేసయ్య యోహానుకు మరియను అప్పగించాడు. ఆనాటి నుండే మరియను యోసేపు తన ఇంట చూసుకున్నాడు సుమా. ఇఫ్ వీ కెన్ స్టాండ్ ఎట్ హిస్ క్రాస్, సిలువ దగ్గర మనం నిలవబడగలిగితే, సిలువ శ్రమలకు మనం బెదరక అదరక నిలబడగలిగితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనకొక హీఈస్ అవర్ కేర్ టేకర్, హీఈస్ అవర్ ఫోర్ట్రెస్. ఆయన మన కోట, ఆయన మన దుర్గము, ఆయన మనల్ని గురించి బాధ్యత తీసుకునేవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ఆఖరికి మరి ఎక్కడ కనబడుతుందో తెలుసా? ఆది సంఘంలో కనబడుతుందండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో ఆది అపోస్తలు 12 మంది శిష్యులతో పాటు మరి కూడా వాళ్ళతో పాటు ఉంది. షీ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎర్లీ చర్చ్.
సంఘములో ఉన్నది. భూలోకంలో ఉన్న సంఘంలో ఉన్నది. నేనంటాను, యేసయ్య సిలువ దగ్గర ఎవరు నిలబడతారో, యేసయ్య సిలువలో తమను తాము ఎవరు మమేకం చేసుకుంటారో వాళ్ళు భూమి మీద ఉన్న సంఘంలో మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న సంఘంలో కూడా ఒక భాగంగా ఉండబోతున్నాము. మరియను గురించి మాట చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14 యాక్ట్స్ చాప్టర్ 1 and verse 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సిలువ వద్ద నిలబడిన మరియను ఎవరో పట్టుకెళ్ళిపోలేదు, ఎవరో చెరసాల్లో వేయలేదు, ఎవరో హింసించలేదు, బాధించలేదు. యోహాను తీసుకున్నాడు బాధ్యత. అక్కడితో కూడా అయిపోలేదండి. ఆది సంఘంలో షీ వాజ్ ఎ పార్ట్. మిగిలిన శిష్యులతో పాటు ఆమె కూడా ఉన్నదంట. ఆమె కూడా వాళ్ళందరితో కలిసి ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేసుకుంటూ వెళ్ళింది. భూమి మీద ఉన్న సంఘంలో ఒక భాగంగా ఆమెను ఆ సంఘంలో పరామర్శించబడుతూ వచ్చింది. నేను అంటున్నాను, దేవుని కోసం నీవు నేను నిలబడితే, దేవుని సిలువ వద్ద సిలువ సాక్షులంగా సిలువ యోధులంగా ఉండడానికి నీవు నేను నిర్ణయించుకుని నిలబడితే, మనం ఈ భూలోక సంఘంలోనే కాదు, పరలోకంలో ఉన్న సంఘంలో కూడా వి విల్ బి ఎ పార్ట్. మనం ఒక భాగంగా ఉంటాము. దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, దేవుడు తన కృపలతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. దయచేసి అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, యేసయ్యా ఘనమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు, ఇచ్చిన ప్రతి వాక్యం కొరకు స్తోత్రాలు, ఇచ్చిన శ్రేష్టమైన సందేశం కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఇచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభువా, మరి తండ్రి సిలువ దగ్గర ఉన్నటువంటి మరియమ్మని మీరు మంచి తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరియమ్మ కేవలం సిలువ దగ్గర మాత్రమే ఉండడం కాదు, కానీ తన జీవితంలో ఆరంభం నుంచి ప్రభువా పరిశుద్ధాత్మ ద్వారా ఎలా గర్భం ధరించిందో దేవా మరి తండ్రి, ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు భరిస్తూ అప్పటి నుంచి కూడా ప్రభువా అంతం వరకు మిమ్మల్ని విడవలేదని మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన. దేవా, నమ్మకంగా మరి తండ్రి సాగిపోయిందని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అటు నమ్మకమైన జీవితం మాకు కూడా దయచేయండి ఆయన. మిమ్మల్ని మేము నమ్మకంగా కలిగి ఉండడానికి సహాయం చేయండి, నమ్మకంగా ప్రేమించడానికి సహాయం చేయండి, నమ్మకంగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి, నమ్మకంగా విశ్వాసంలో సాగిపోవడానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభు, అంతవరకు నమ్మకంగా మేము కూడా సాగిపోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభు, మరి నాయన సుమియాన్ వచ్చి దేవా మరి తండ్రి నీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోతుందని సెలవిచ్చినప్పుడు దేవా ఏ రీతిగా మరి తండ్రి నాయన మరియమ్మ ఆ విషయాలు కూడా తన హృదయంలో భద్రపరుచుకుంటూ ఎలాగూ ధైర్యంగా ముందుకు సాగిపోయిందో బెదరక దేవా మరి ఆ విషయాలు మీరు మా ఇంటికి తీసుకొచ్చారు. మీ స్తోత్రాలు, కృప చూపించారు నాయన. మమ్మల్ని కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి నాయన మా హృదయాలను బలపరచండి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి కృప దయచేయండి ఆయన. దేవా అంత మాత్రమే కాదు ప్రభా, 12 ఏళ్ల వయసులో దేవా మీరు యెరూషలేములో మందిరంలోనే ఉండిపోయినప్పుడు దేవా మరి ఎంతో మరి తండ్రి నాయన దుఃఖంతో వెతుకుతూ ఉన్నానని దేవా మరి చెప్పింది ప్రభా. అవును ప్రభా, మరి నాయన మీ విషయమై ఎంతో దుఃఖం దేవా ఎంతో బాధతో మరి తను మిమ్మల్ని వెతుకుతూ వచ్చిందని జ్ఞాపకం చేశారు. తండ్రి మీ స్తోత్రాలు ఆయన, కృప చూపించండి, సహాయం చేయండి దేవా. మరి తండ్రి ప్రభా అలాగూ మరి మీరు ఇంట్లో వాక్యం చెబుతున్నప్పుడు మీ తల్లి సహోదరులు వచ్చి ఉన్నారని చెప్పినప్పుడు ప్రభా మరి తండ్రి ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళే నా తల్లి నా సహోదరులను సెలవిచ్చారు. మీకు ఆ మాటికి కూడా ఆమె దుఃఖపడలేదు కానీ బాధపడలేదు కానీ ప్రభా దేవా మరి బలంగా ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగిపోయిందని మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. కానా వివాహంలో కూడా ప్రభా అయా ద్రాక్షరసం అయిపోయిందని మీతో చెప్పినప్పుడు అమ్మా నా సమయం ఇంకో రాలేదని మీరు ఎలాగైతే ప్రభా మరి నాయన మీరు ఇచ్చిన సమాధానానికి ఆమె ఏమి దేవా మరి నాయన కోప్పడక చింతించక దేవా నమ్మకంగానే మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని అభిమానిస్తూ దేవా అద్భుతంగా ఎలా ముందుకు సాగిపోయింది ఆ విషయాలు మా ఇంటికి తీసుకొచ్చారు. మీ స్తోత్రాలు దేవా. మరి నాయన చివరికి సిలువ దగ్గర కూడా నిలబడిందని సిలువ శ్రమలు కూడా ప్రభా చూస్తూ ప్రభా మరి తండ్రి నాయన ఆమె ఏమి చేయలేనప్పటికీ నేను అక్కడ ఉండాలి, ఆ సిలువ శ్రమంలో నేను ఉండాలని విశ్వాసంతో ఎలాగ ప్రభా మరి తండ్రి మీ మీద ప్రేమతో అలా ఉండిపోయిందో దేవా విషయాలు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. అట్టి జీవితం మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మాకు వచ్చేటువంటి శ్రమల్లో బాధల్లో నిందల్లో సైతం మీ దగ్గర మేము నిలబడడానికి సహాయం చేయండి, మీ సిలువ దగ్గర మేము నిలబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా ప్రభా జనులు ఎలాగైతే నాయన అక్కడ ఉన్నటువంటి కొందరైతే ప్రభా దేవాలయం 3 దినములు
పడగొట్టి 3 దినాల్లో కట్టుతానని సెలవిచ్చిన వాడా, నువ్వు రక్షించుకొని ఎలాగైతే చెబుతూ వచ్చారో దేవా, అలాగ మరి శతాధిపతులు దేవా, మరి శాస్త్రులు, పరిసయ్యులు మరి తండ్రి ప్రభువా, నువ్వు రక్షించుకో, అప్పుడు మేము దేవుడి కుమారుడు నువ్వు అని నమ్ముతామనేసి ఎలాగ చెప్పారో, ఇంకా కొంతమంది దేవాశిలువ మీద ఉండేటువంటి దొంగల హేళన చేస్తూ వచ్చారు. దేవా విషయాలన్నీ మీరు మాకు తీసుకొచ్చారు. కానీ మరియమ్మ అయితే దేవా నింపాదిగా నెమ్మదిగా ఉండిపోయిందని దేవా మరి తండ్రి ప్రభువా నాయన మీ వైపు చూస్తూ అయా ఆ ప్రేమను దేవా మరి చూపించండి అని జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు ఆయన కృప చూపించండి, సహాయం చేయండి. కేవలం సిలువ దగ్గర మాత్రమే కాదు ప్రభువా, మరి తండ్రి నాయన మీరు మరణించిన తర్వాత దేవా మీరు పరలోకానికి పునరుద్ధానుడైన తర్వాత దేవా ఆది సంఘంలో కూడా చేర్చబడిందని, ప్రార్థన చేసే గుంపులో మీ కొరకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటువంటి గుంపులో కూడా ఉనిందని దేవా మాతో మాట్లాడే విధానమంత్రి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అంత నమ్మకంగా మీ కొరకు నిలబడినటువంటి మరియమ్మని మీరు విడిచిపెట్టలేదు. కానీ ప్రభువా సిలువ దగ్గర ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని అలాగూ మరి బాధ్యతగా అప్పగించారు. ఆ విషయాలు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు. బలపరచండి ఆయన, మాకు కూడా జీవితాన్ని మాకు దయచేయండి. అంతవరకు మిమ్మల్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. కేవలం ఈ భూ సంబంధమైన సంఘంలో మాకు స్థానమేమి కాదు, కానీ మేము కూడా ఇటు నమ్మకమైన జీవితంలో సాగిపోయినప్పుడు దేవా మీ పరలోకంలో కూడా మాకు స్థానం ఇస్తారని మాతో మాట్లాడే దాని కొరకు స్తోత్రాలు. విన్న వాక్కు అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయండి. దేవా ఏకీపించినటువంటి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరు సిలువ మోసేటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నారో దేవా వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన బలపరచండి దేవా విజయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసి మీరే మహిమను పొందమని దేవా మరి తండ్రి ప్రభువా అయా విన్న వాక్కు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని మరి విశేషంగా ప్రభా మరి నాయన అనారోగ్యంతో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకనూ మీ సిలువను గురించి దేవా తెలియక దూరంగా ఉన్నవారు, మీ ప్రేమ అర్థం కాక మీ హృదయం ఇవ్వనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా రక్షించబడడానికి సహాయం చేయండి, మారుమనసు పొందడానికి సహాయం చేయండి. మీకు దగ్గరగా వచ్చి రక్షణ పొంది బాప్తిస్మములో ఇప్పుడు అనేకులు రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలు ఏకే దేవా మరి పట్టుదలతో, విశ్వాసంతో, నిరీక్షణతో చేస్తున్న ప్రార్థనలు కూడా ఆలకించి గొప్ప కార్యాలు ప్రభా మీ బిడ్డల కోరుకున్న ప్రకారం మీరు జరిగించి ఈ నామానికి మహిమ మా అందరిలో గొప్ప సంతోషం కలుగు చేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దీనమనస్తాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదాకాలం మనందరికీ సదా తోడై ఉండి ప్రభు మహిమను పొందునుగాక. ఆమెన్.